ఉప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 90 గొడవకి దిగిన పవిత్ర. ఇలా ఒక అమ్మాయి కోసం విజయ్ ఇంతలా తాపత్రయపడడం ఇదే మొదటిసారి. అందుకే సూర్య అనుమానంగా, నువ్వు ఆ అమ్మాయి మధుశ్రీని లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. విజయ్ సూర్య ప్రశ్నకు సమాధానమివ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. కాని అతని కళ్ళలో పవిత్ర మీద ప్రేమ కనిపిస్తుంది. సూర్య ఒక్క క్షణం ఆలోచించి, సరే, కనీసం ఈ ప్రశ్నకైనా జవాబు చెప్పు. నీ సెక్షువల్ డిస్ఫంక్షన్ క్లియర్ అయిందా? నువ్వు మధుశ్రీతో పాటు కలిసి హోటల్లో ఏం చేస్తున్నావు అని పేపర్లో కనిపిస్తున్న ఫోటోను చూస్తూ అడుగుతాడు సూర్య. సూర్యకి ఈ ప్రశ్నకు సమాధానం చాలా అవసరం. ఒకవేళ విజయ్ హెల్త్ పూర్తిగా క్యూర్ అయ్యి నార్మల్ వ్యక్తిగా మారితే, అదే గనక జరిగితే గ్లోబల్ రేడియంట్ కంపెనీ మొత్తం విజయ్ చేతుల్లోకి వెళ్తుంది. సూర్యకి పట్టిన అదృష్టం మాయమవుతుంది. అందుకే సూర్య అనుమానంగా ఈ ప్రశ్నను అడిగాడు. లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని విజయ్ అతని తలను కిందికి దించుకొని జవాబు ఇస్తాడు. నిజం చెప్పాలంటే విజయ్ హెల్త్ మెరుగుపడుతుంది. అతని సెక్షువల్ హెల్త్ పూర్తిగా క్యూర్ అయింది. కానీ ఈ విషయం గురించి అతని ఫ్యామిలీకి గాని సూర్యకి గాని చెప్పాలని అనుకోవడం లేదు. అందుకే అబద్ధం చెప్పాడు. విజయ్ నిజం చెప్తున్నాడని నమ్మి, ఫైన్, ఈ ఒక్కసారికి అది కూడా నీకోసం ఈ విషయాన్ని కవర్ చేస్తున్నాను, మళ్ళీ ఇలాంటి చిక్కుల్లో పడకు అని వార్న్ చేస్తాడు సూర్య. థ్యాంక్యూ అన్నయ్య అని విజయ్ హ్యాపీగా చెప్తాడు. ఓకే, కానీ ఒక కండిషన్ అని సూర్య ప్రశ్నార్థకంగా విజయ్ వైపు చూస్తుండగా, ఏంటది అని విజయ్ కన్ఫ్యూజ్డ్గా అడుగుతాడు. నీకు రూప తెలుసు కదా, వయలినిస్ట్. మన తాతయ్య బర్త్డేకొచ్చింది. తనంటే నాకిష్టం. నువ్వు ఆమెను నా కోసం వదిలేస్తావా అని సూర్య నర్వస్ గా అడుగుతాడు. కమాన్ అన్నయ్య, నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నాకామెంటే ఇష్టమే లేదు. కాబట్టి తను నీది, ఓకే అని నవ్వుతూ మాటిస్తాడు విజయ్. నిజమా? కాని తాతయ్య బర్త్డేను స్పెషల్గా నీకు రూపాన్ని సెట్ చేయడానికే చేశారనుకున్నాను అని ఎక్సైటెడ్గా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ అంటాడు సూర్య. ఏంటి, నాకా అని ఆశ్చర్యపడుతూ ఉండగా, నీకు తెలీదని చెప్పకు. ఆ రోజు నీకు రూపాకి పెళ్లి చేద్దామని కూడా మాట్లాడుకున్నారు తాతయ్య వాళ్ళు అంటూ కంగారు పడతాడు సూర్య. సూర్య చిన్న చిన్న విషయాలకు కూడా బాగా కంగారు పడే వ్యక్తని విజయ్కి తెలుసు. అందుకే, అన్నయ్య, ఇప్పటి వరకు నీతో ఎప్పుడూ దేని గురించి గొడవపడలేదు. అలాంటిది ఒక అమ్మాయి కోసం ఎందుకు గొడవపడతాను చెప్పు? రూప నీది. నాకామె మీద ఇష్టం లేదు. అమ్మవాళ్లు బలవంతం చేసినా నేనామెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను అని సూర్యకి నమ్మకం కలిగేలా చెప్తాడు విజయ్. విజయ్ సూర్యకి ఇంత గౌరవం, ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఒక కారణముంది. వాళ్ళిద్దరూ చిన్నగా ఉన్నప్పుడు విజయ్ అనుకోకుండా నీటిలో మునిగిపోయాడు. సూర్య టైంకి కాపాడకపోయుంటే విజయ్ ఇప్పటివరకు బ్రతికి ఉండేవాడే కాదు. అప్పటి నుండి విజయ్కి సూర్య కేవలం అన్న మాత్రమే కాదు, రోల్ మోడల్ కూడా. అసలు విజయ్ హైదరాబాద్ వదిలి అబ్రాడ్కి వెళ్లిపోవడానికి కారణం కూడా సూర్య వల్లనే. వాళ్ళిద్దరి మధ్య కుటుంబ గొడవలు, వారసత్వం గొడవలు రాకూడదని సూర్యకే అంతా వదిలి విజయ్ వెళ్లిపోయాడు. నాతో దేనికి గొడవపడనని చెప్పి ఆ చైర్లో కూర్చున్నావెందుకు అని సూర్య సీరియస్గా అడగ్గానే, తాతయ్య కోసం. నీకు తెలుసు కదా అన్నయ్య, తాతయ్య మాటకి నేను ఎదురు చెప్పలేనని అని విజయ్ కామ్గా జవాబు ఇచ్చాడు. అతని తాతయ్య ఒకసారి విజయ్తో చెప్పాడు అతనికి సూర్యకి ఉన్న తేడా. తాతయ్య ప్రకారం సూర్యకి గర్వం, అహంకారం ఎక్కువ. ఎప్పుడూ తక్కువ సమయంలో సక్సెస్ రావాలని కోరుకునే వ్యక్తి. అతని చేతుల్లో గ్లోబల్ రేడియంట్ కంపెనీ ఉంటే ఖచ్చితంగా లాస్ అవుతుంది. అదే విజయ్ అలా కాదు. ప్రతి విషయంలో శ్రద్ధతో, గర్వమనే భావం లేకుండా న్యాయంగా, బాధ్యతగా ఉండే వ్యక్తి. అందుకే వాళ్ల ఫ్యామిలీ బిజినెస్ ను విజయ్ నడిపించడమే కరెక్ట్ అని వాళ్ల తాతయ్య చంద్రమౌళి ఫీలింగ్. సూర్య కోపంతో మనసులో తిట్టుకుంటూ, నాకు నచ్చనిది ఏంటో తెలుసా? నువ్వు ఒకలాగా మాట్లాడుతూ ఇంకోలా బిహేవ్ చేస్తావు. నాతో గొడవపడ్డం ఇష్టం లేదని చెప్తూనే నాకు కావాల్సినవి, నేను కోరుకున్నవి నాకు కాకుండా చేస్తున్నావు అనుకుంటూ
బయటికి నవ్వుతున్నట్లు నటిస్తున్నాడు. ఒకవేళ విజయ్ 5 సంవత్సరాల ముందు హైదరాబాద్కి తిరిగి రాకపోయి ఉంటే ఈ టైంకి కంపెనీ మొత్తం సూర్య కంట్రోల్లో ఉండేది. కానీ కరెక్ట్ టైంకి విజయ్ తిరిగొచ్చాడు. విజయ్కి కార్ యాక్సిడెంట్ జరిగిన కారణంగా అతను కంపెనీని నడవలేడు కాబట్టి కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ సూర్యను సీఈఓ చేయాలని కోరారు. కాని చివరికి అతనికి టెంపరరీ సీఈఓగా మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఈ కంపెనీ కోసం అతను ఎంతో కష్టపడ్డాడు. సీఈఓ అవ్వాలన్న ఆశతో చాలా హార్డ్ వర్క్ చేశాడు. అతని కన్నీటిని, చెమటను, రక్తాన్ని ధారగా పోసి సీఈఓ స్థాయికి ఎదిగాడు. కాని కరెక్ట్ టైంలో విజయ్ రావడంతో అతని ఆశలన్నీ నిరాశలయ్యాయి. అందుకే విజయ్ మీద కోపం రెట్టింపయింది. తాతయ్య కోసం అన్న సాకును అడ్డంగా పెట్టుకుని ప్రతిసారి విజయ్ ఇలా తప్పించుకుంటున్నాడని సూర్య అసహ్యించుకుంటున్నాడు. విజయ్ వైపు కఠినంగా చూసి ఏం చెప్పకుండానే అక్కడ్నుండి బయటికి వెళ్లిపోయాడు సూర్య. కోపంగా డోర్ను గట్టిగా పుష్ చేసుకుని వెళ్లిపోయిన సూర్యాను చూస్తూ టయర్డ్గా అతని కళ్లను తుడుచుకుంటూ బాధపడతాడు విజయ్. గ్లోబల్ రేడియంట్ కంపెనీ ఇప్పటికే 2 ముక్కలుగా విడిపోయింది. ఒకవైపు లాంగ్ టర్మ్ షేర్ హోల్డర్స్ అందరూ విజయ్ వైపు, అతని తాతయ్య వైపు సపోర్ట్ చేస్తుంటే, మరోవైపు కొత్త షేర్ హోల్డర్స్ అందరూ వైస్ ప్రెసిడెంట్ సూర్యకి సపోర్ట్ చేస్తున్నారు. సూర్య ఇప్పటికే కంపెనీలో చాలా మందితో కనెక్షన్స్ ఏర్పాటు చేసుకుంటూ విజయ్కి ఛాలెంజ్ చేసేంత స్ట్రాంగ్ గా మారిపోయాడు. సూర్య, విజయ్ ఒక్కటైతే రామలక్ష్మణుల్లా ముందుకు దూసుకెళ్తూ కంపెనీను పైకి తీసుకెళ్తారని తాతయ్య చాలాసార్లు చెప్పాడు. కాని చూస్తుంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు చిన్నప్పటిలా కలిసిమెలిసి ఉండే అవకాశం కనపడడం లేదు. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంది. సూర్య ప్రేమను పొందడానికి, అతని సంతోషాన్ని చూడ్డానికి చాలాసార్లు కంపెనీని కూడా వదులుకోవడానికి విజయ్ సిద్ధపడ్డాడు. కాని తాతయ్య ఫోర్స్ వల్లే కంపెనీను హ్యాండిల్ చేస్తున్నాడు. ఇక్కడ విజయ్ పరిస్థితి ఇలా ఉండగా ఫిల్మ్ స్టూడియో దగ్గర పవిత్ర ఇంకా కిరణ్ ఫ్యాన్స్ నుండి తప్పించుకోలేకపోతుంది. పవిత్రకి అసిస్టెంట్, మేనేజర్ లాగా ఎవరూ లేకపోవడంతో తనను ఈ ఫ్యాన్స్ నుండి కాపాడడానికి ఎవ్వరూ లేరు. చాలాసేపు తర్వాత అతి కష్టం మీద పవిత్ర ఈ క్రేజీ ఫ్యాన్స్ నుండి తప్పించుకుని సెట్లోకి వచ్చింది. డ్రెస్సింగ్ రూంలో రాజు మిగతా అమ్మాయిలకు పవిత్రను అందరూ ఎక్స్తో ఎలా కొడుతున్నారో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు. ఇదంతా వింటున్న దామిని, జానకి హ్యాపీగా, జాయ్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు. పవిత్ర లోపలికి రావడం చూడగానే అందరూ వారి కబుర్లను ఆపేసి ఎవరి ప్లేస్కి వెళ్లి వారు కూర్చున్నారు. రాజు కావాలనే పవిత్రను ఇంకా బాధ పెట్టాలని, ఓ మధుశ్రీ, ఏమైంది నీకు? నీ నెత్తిమీద ఈ ఎక్స్ అన్నీ ఏంటి? హోలీ చేసుకుని వస్తున్నావా అంటూ హేళనగా అడుగుతాడు. పవిత్ర రాజువైపు కోపంగా చూసి స్ట్రెయిట్ గా దామిని దగ్గరికి వచ్చింది. దామిని పక్కన ఉన్న స్టూల్ను గట్టిగా తన్నుతూ, దామిని, ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా? నా పేరును చెడగొట్టడం కోసం కావాలనే ఈ రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తున్నావని నాకర్థమవుతుంది అంటూ చాలా గట్టిగా అరుస్తుంది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ తనను ఇలాంటి గొడవల నుండి దూరంగా ఉండమని చెప్పాడు. అయినా పవిత్ర ఇదంతా భరించలేకపోతుంది. తను ఎంత సైలెంట్ గా ఉండడానికి ట్రై చేస్తే దామిని అంత ఎక్కువగా పవిత్రను బాధ పెట్టాలని చూస్తుంది. అందుకే పవిత్ర కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతుంది. రాజు అతని బాస్ దామినిని ప్రొటెక్ట్ చేయాలన్న తపనతో పవిత్రకు అడ్డుగా వచ్చి, మధుశ్రీ, నువ్వు అలా ఎలా అంటావు? నీ తప్పు, నీ నెగ్లిజెన్స్ వల్లే నీకీ పరిస్థితి వచ్చింది. నువ్వే చిక్కుల్లోకి నడుచుకుంటూ వెళ్లావు. దీనికి దామినికి సంబంధం లేదు అంటూ అరుస్తూ చెప్తాడు. నీక్కూడా నా విషయంతో సంబంధం లేదు, కాబట్టి నాకు అడ్డు రాకు, గెట్ లాస్ట్ అని రాజును పక్కకు తోసి దామిని వైపు కోపంగా చూస్తుంది. దామిని మేకప్ చేపించుకుంటూ పవిత్రకి ఇలా జరిగినందుకు సంతోషపడుతుంది. దేవుడు చూస్తున్నాడు దామిని, నువ్వు చేసే ప్రతి ఒక్కటి బయటపడకున్నా ఏదో ఒకరోజు కర్మ నిన్ను వదిలిపెట్టదు, చూస్తూ ఉండు. నువ్వు చేసిన పాపాలన్నీ తిరిగి నీకే తగిలే రోజు తొందరలోనే ఉంది అంటూ పవిత్ర అందరి ముందు వార్నింగ్ ఇస్తుంది. మధుశ్రీ లాంటి చిన్న నటి
ఓపెన్ గా దామిని లాంటి ఏ క్లాస్ యాక్ట్రెస్ ను ఛాలెంజ్ చేయడం చూసిన మిగతా వారంతా షాక్ అయ్యారు. మౌనంగా వాళ్ల ముందు జరుగుతున్న సీన్ను ఆసక్తిగా చూస్తున్నారు. మధుశ్రీ దామినికి ఉన్న గొడవలతో మిగతా యాక్టర్స్ అందరికీ టైంపాస్ అవుతుంది. దామిని తన చేతిలో ఉన్న ఫౌండేషన్ను పక్కన పెడుతూ మెల్లగా పైకి లేచి నవ్వుతూ, మిస్ మధుశ్రీ, నాకు తెలిసి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకున్న స్టేటస్కి, ఫేమ్కి నీలాంటి చిన్న నటితో నాకేమవసరం? నీ పేరు చెడగొట్టాలన్న అవసరం నాకేంటి? అయినా నీ గొడవల గురించి నాకేం తెలియదు. నీకు నా మీద అంతగా అనుమానముంటే నీ కంపెనీకి చెప్పి ఇన్వెస్టిగేట్ చేపించు. లేదంటే నీ కంపెనీ పిఆర్ డిపార్ట్మెంట్కి చెప్పి ఏదైనా క్యాంపెయిన్ లాంటిది చేపించుకో. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా నా మీద అరిస్తే నీకేమీ రాదు అంటూ ఏం తెలియనట్టు నటిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన దానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టు నటిస్తుంది దామిని. దామిని నటనకి పవిత్ర కోపంగా, ఓకే, ఇలాగే ఇన్నోసెంట్ గా నటిస్తూ ఉండు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీ నిజస్వరూపం బయటపడుతుంది. ఎటువంటి సమస్యలకైనా కాలమే పరిష్కారం చెప్తుంది. ఇది కూడా అంతే. తొందరలోనే ఫ్యాన్స్ అందరికీ నిజమేంటో తెలుస్తుంది అని చెప్తూ ఉండగా, హే మధుశ్రీ, దామినిని ఇన్సల్ట్ చేయడం ఆపు అంటూ అడ్డుపడతాడు రాజు. దామినిని పూర్తిగా నమ్మి తన కోసం ఇంత లాయల్గా ఉన్న రాజును చూసి పవిత్ర నవ్వుకుంటుంది. అయినా రాజు ఆపకుండా, హే మధుశ్రీ, ఇక్కడ గొడవ చేయడం కాదు, వెళ్ళి నీ కిరణ్ను హెల్ప్ అడుగు. ఎలాగో నీకు చాలా మందితో అక్రమ సంబంధం ఉంది కదా, వెళ్ళి వారి సహాయం కూడా తీసుకో. అయినా నీ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే నీ మేనేజర్కి లేదంటే కంపెనీకి కంప్లైంట్ చేయి. ఓ వెయిట్, నీకు మేనేజర్ లేరు కదా? నువ్వు సినీ క్రూతో టెంపరరీ కాంట్రాక్ట్ సైన్ చేశావు కదా? నేనది ఎలా మర్చిపోయాను? అంటే నువ్వు అఫీషియల్గా యాక్టర్ కూడా కాదు అంటూ వెటకారంగా మాట్లాడుతూ పవిత్రను ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఎవరు చెప్పారు నేనే కంపెనీకి కూడా చెందనని? నేను మధులత ఎంటర్టైన్మెంట్తో కాంట్రాక్ట్ సైన్ చేశాను అంటూ కోపంగా సమాధానమిస్తుంది పవిత్ర. మధులత ఎంటర్టైన్మెంటా? ఇలాంటి కంపెనీ కూడా ఉందా అని కన్ఫ్యూజ్డ్గా అడుగుతాడు రాజు. అతను ఈ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాడు. కానీ ఈ కంపెనీ గురించి వినడం రాజుకి ఇదే మొదటిసారి. అక్కడే ఉండి ఇదంతా వింటున్న జానకి ఇమ్మీడియట్ గా ఫోను తీసి మధులత ఎంటర్టైన్మెంట్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తుంది. కానీ అలాంటి కంపెనీ ఉన్నట్టు గూగుల్లో ఎలాంటి అప్డేట్స్ చూపించకపోయేసరికి ఇంటర్నెట్లో ఇలాంటి కంపెనీ లేదని వస్తుంది. చూస్తుంటే మధుశ్రీని ఎవరో మోసం చేశాననిపిస్తుంది అంటూ హేళనగా నవ్వుతుంది. జానకి మాటలు విని అందరూ నవ్వుతారు. ఫేక్ కంపెనీ కింద సైన్ చేసి మోసపోయిందని అందరూ ఇన్సల్ట్ చేస్తున్నారు. ఎలాగో మధులత ఎంటర్టైన్మెంట్ ఒక యాక్టర్, ఒక బాస్, ఒక రిసెప్షనిస్ట్ మాత్రమే గల చిన్న కంపెనీ అవడంతో పవిత్ర వీళ్ళందరితో ఫైట్ చేయలేకపోతుంది. ఫైనల్ గా విక్రమ్ కుమార్ ఎందుకు అనవసరమైన గొడవల్లో ఇరకవద్దని చెప్తాడో పవిత్రకి అర్థమయ్యింది. తప్పు తనది లేకున్నా తననే హేళన చేసేవారు చాలా మంది ఉన్నారని పవిత్ర తెలుసుకుంటుంది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 91 యముడిలా మారిన విజయ్. పవిత్రను మేకప్ స్టూడియోలో అందరూ హేళన చేస్తుండగా, మధుశ్రీ ముందు వెళ్లి స్నానం చేసిరా, నేను నీకు మేకప్ చేస్తాను అంటూ జియా పవిత్రను గొడవ నుండి తప్పిస్తుంది. థాంక్యూ అని చెప్పి పవిత్ర అక్కడి నుండి వెళ్లిపోతుంది. రాజు దామినిలు మాత్రం నవ్వుకుంటూనే ఉన్నారు. రాజు దామిని చెవిలో, వెళ్లి స్నానం చెయ్యనివ్వు, తన మీద పడ్డ ఎక్స్ను క్లీన్ చేసినంత ఈజీ కాదు ఆ గొడవల నుండి బయటికి రావడం. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ నవ్వుతూ ఎవరికీ వినిపించకుండా చెప్తాడు. మేకప్ స్టూడియోలో ఇప్పటివరకు జరిగిన గొడవ మొత్తం పక్క రూంలో ఉన్న అనుపమకి క్లియర్గా వినిపించాయి. పవిత్రను వాళ్లంతా చుట్టుముట్టి మాటలతో మనసును నొప్పించడం వింటుంటే అనుపమకి చాలా కోపమొచ్చింది. నార్మల్గా పక్కవారి గురించి అనుపమ ఎక్కువ పట్టించుకునేది కాదు. కాని ఈసారి దామిని మరీ ఘోరంగా మారి కొత్తగా వచ్చిన నటిని దారుణంగా ట్రీట్ చేయడం చూసి చలించిపోయింది. మధుశ్రీ ఇండస్ట్రీకి వచ్చి కొన్ని రోజులే అవుతుంది.
కాని అప్పటికే దామిని తనను టార్గెట్ చేసి తన రెప్యుటేషన్ను పాడు చేసింది. ఈ టైంలో మధుశ్రీకి సహాయం అందకపోతే పరిస్థితి చేజారిపోయి తను ఇంకా పెద్ద సమస్యల్లో ఇరుక్కుంటుందని అనుపమకి అర్థమయ్యింది. పర్సనల్ కారణాల వల్ల పెద్ద పెద్ద యాక్టర్స్తో సమస్యల్లో ఇరుక్కున్న చాలా మంది యాక్టర్స్ను అనుపమ చూసింది. ఈ ఇండస్ట్రీలో ఇదంతా కామన్. తను యాక్టింగ్ మొదలుపెట్టినప్పుడు కూడా ఆమె మీద జెలసీతో అనుపమను కూడా ఇలా బాధపెట్టారు. కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో అనుపమకి తెలుసు. అందుకే మధుశ్రీకి సహాయం చెయ్యాలని ఫీల్ అవుతుంది. తన అసిస్టెంట్ దినకర్ వైపు తిరిగి, దినకర్, వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అని తన ప్లాన్ను చెప్తుంది అనుపమ. అలాగే అనుపమ గారు అని చెప్పి దినకర్ ఇమ్మీడియట్ గా ఆ ప్లాన్ను అమలు చేయడానికి వెళ్లిపోయాడు. సెట్లోని వాళ్లందరూ దామిని సామ్రాట్కి సపోర్ట్ చేస్తూ అసలు నిజాన్ని దాచి బయట ప్రపంచానికి పవిత్రను తప్పుగా చూపిస్తున్నారు. కనీసం తనైనా ముందుకు వచ్చి పవిత్ర తప్పులేదని చూపించాలని అనుకుంటుంది అనుపమ. ఆ రోజు సెట్లో జరిగిన అసలు నిజాన్ని పక్కన పెట్టి కేవలం కిరణ్ పవిత్రను ఎత్తుకుని వెళ్తున్న ఫోటోస్ను మాత్రమే దామిని వైరల్ చేపించింది. కిరణ్ పవిత్రను ఎందుకు ఎత్తుకుని తీసుకెళ్తున్నాడో అన్న నిజం పబ్లిక్కి తెలియక వాళ్లకు నచ్చినట్లు ఊహించుకొని పవిత్రను తప్పుపట్టారు. అందుకే అసలు నిజాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలని ముందడుగు వేసింది అనుపమ. సామ్రాట్, దామిని అల్లిన రూమర్స్ వల్ల మధుశ్రీ అన్న పేరు వైరల్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ పవిత్రను క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ కొద్ది రోజుల్లో ఐఎమ్ మధు అనే పేరుగల తన ట్విట్టర్ అకౌంట్ కూడా పాపులర్ అయిపోయింది. తన అకౌంట్ మొత్తం హేట్ కామెంట్స్తో, క్రిటిసిజంతో నిండిపోయి పరిస్థితి చాలా విషమంగా, హోప్లెస్ గా మారుతున్న క్షణాల్లో 2 నిమిషాల ఒక వీడియో క్లిప్ సడన్ గా ఇంటర్నెట్ ను అల్లకల్లోలం చేసేసింది. ఆ చిన్న వీడియోతో పాటు ఒక చిన్న డిస్క్రిప్షన్ చాలా కన్విన్సింగ్ గా పవిత్ర తప్పు లేనట్టుగా తెలుపుతూ నెటిజన్స్ అటెన్షన్ ను దోచేసింది. ఆ వీడియో మొబైల్ ఫోన్తో రికార్డ్ చేసినట్టు అనిపిస్తున్నా పిక్చర్ క్వాలిటీ మాత్రం క్లియర్ గా ఉంది. వీడియోలో రికార్డ్ చేసినప్పటి టైం, డేట్ కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు, వీడియో చూస్తుంటే క్లియర్ గా అది సెట్లో తీసినట్టుగా అర్థమవుతుంది. ఈ 2 నిమిషాల వీడియోలో చివరి 3 టేకులు చేసినప్పుడు దామిని క్రూరంగా పవిత్రను తన్నడం, పవిత్ర మెట్ల మీద నుండి కింద పడడం, చివరి టేక్లో కళ్ళు తిరిగి పడిపోవడం మొత్తం రికార్డయ్యాయి. ఆ సమయంలో కిరణ్ సెట్లోకి పరుగున వచ్చి పవిత్రను హాస్పిటల్కి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో పైకి లేపి ఎత్తుకున్నట్లు క్లియర్గా కనపడుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కిరణ్ మధుశ్రీకి సహాయం చేస్తున్నాడు, అంతేకాని వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ లేదని అర్థమయ్యింది. మధుశ్రీని తప్పుపట్టి ఇన్సల్ట్ చేసిన నెటిజన్స్ కి, ఫ్యాన్స్ అందరికీ వాళ్లు తప్పు అని ఈ వీడియో చెంపదెబ్బ కొట్టినట్టు సమాధానమిచ్చింది. ఈ వీడియో చూశాక చాలా మంది రెస్పాండ్ అయ్యి కామెంట్స్ చేశారు. ఓ మై గాడ్, దామిని మధుశ్రీ లాంటి చిన్న నటిని ఇంత ఘోరంగా ట్రీట్ చేసిందా? దామిని వల్ల మధుశ్రీ కళ్ళు తిరిగి పడిపోయిందా? ఒకవేళ కిరణ్ టైంకి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండకపోతే మధుశ్రీ ఇప్పటికే చచ్చిపోయేది. అది నిజంగా లైఫ్ అండ్ డెత్ సమస్య. నిజం తెలుసుకోకుండా చాలా మంది మధుశ్రీని క్రిటిసైజ్ చేశారు. మాట జారితే వెనక్కి తీసుకోగలమా? పాపం మధుశ్రీ. కిరణ్ బాధ్యతగల వ్యక్తిగా మధుశ్రీని కాపాడాడు. దానికి అర్థం వాళ్లకేదో సంబంధం ఉందని కాదు. కిరణ్ రియల్ లైఫ్ హీరో. ఒకవేళ ఆ ప్లేస్లో నేనున్నా వెళ్లి సహాయం చేసేదాన్ని. మనమంతా మధుశ్రీని అపార్థం చేసుకున్నామా? తను మరీ అంత బ్యాడ్గా ఏం కనిపించడం లేదు. అవును, చూస్తుంటే మనం నిజం తెలుసుకోకుండా మీడియాను నమ్మి మధుశ్రీని ఇన్సల్ట్ చేసినట్టున్నాం. వీఆర్ సారీ మధుశ్రీ అంటూ నిజాన్ని తెలుసుకుని చాలా మంది బాధపడుతున్నారు మధుశ్రీని క్రిటిసైజ్ చేసినందుకు. మెల్లమెల్లగా పబ్లిక్ ఒపీనియన్ మారిపోయింది. ఈ వీడియో చూశాక చాలా మంది మధుశ్రీ తప్పులేదని, తను మంచిదే అని నమ్ముతున్నారు. సిచ్యువేషన్ అంతా తన కంట్రోల్లోనే ఉందని ఊహల్లో బ్రతుకుతున్న దామిని సడన్ గా ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ కొత్తగా అప్డేట్ అయిన న్యూస్ ను చూసింది. ఇప్పటి వరకు మధుశ్రీ అక్రమ సంబంధం, మధుశ్రీ కిరణ్ రిలేషన్షిప్ అనుకుంటూ పవిత్ర మీద ఉన్న నెగటివ్ న్యూస్ అంతా ట్రెండింగ్ అయితే, ఒక్కసారిగా పవిత్ర మీద పాజిటివ్ న్యూస్ రావడం చూసి దామిని షాక్ అవుతుంది.
మధుశ్రీ కిరణ్ ఫోటోల వెనుక అసలు నిజం. కళ్ళు తిరిగి పడిపోయిన కొత్త యాక్టర్ను కాపాడిన కిరణ్, మధుశ్రీను కాలితో తన్నిన దామిని అన్న హెడ్లైన్స్ తో న్యూస్ చాలా ట్రెండింగ్ అవుతోంది. దామిని ఇమ్మీడియట్ గా అందులో ఒక హెడ్లైన్ను క్లిక్ చేసి వీడియో మొత్తాన్ని చూసింది. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇమ్మీడియట్ గా, రాజు, మనం సెట్లో అందరికీ డబ్బులిచ్చి మేనేజ్ చేశాం కదా, ఎవరు మనల్ని మోసం చేసింది అని రాజు మీద అరిచింది. ఈ కొత్త వీడియో ఎవరు లీక్ చేశారో రాజుకి కూడా తెలియదు. కాని అతని మీద దామిని వేలెత్తి చూపడం ఇష్టం లేక వెంటనే తన బాధ్యతను వేరే వారి మీద తోసేయడానికి ట్రై చేశాడు. దామిని అప్పునంటే ఇదంతా చేసిందని చెప్తే దామిని ఖచ్చితంగా నమ్ముతుందని ఆలోచించి, మేబీ అనుపమ అయ్యుంటుంది, లాస్ట్ టైం మనతో కోఆపరేట్ చేయడానికి ఒప్పుకోలేదు, కాబట్టి తనే ఈ వీడియో లీక్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. కాని అతనికి కూడా తెలియని నిజమేంటంటే నిజంగానే అనుపమ ఈ వీడియోను లీక్ చేసింది. అనుపమ ఎందుకు ప్రతి విషయంలో నాకు అడ్డుగా వస్తుంది అంటూ గట్టిగా అరుస్తుంది దామిని. ముందు నుండే అనుపమ అంటే దామినికి ఈర్ష. ఇక ఇదంతా తనే చేసిందని తెలిసేసరికి అనుపమ మీద కూడా రివెంజ్ తీసుకోవాలని అనిపిస్తుంది దామినికి. కాని ముందు ఈ వీడియో గురించి తెలుసుకోవాలి, లేదంటే అనవసరంగా నేను చిక్కుల్లో ఇరుక్కుంటానని మనసులో అనుకుంటూ వెంటనే సామ్రాట్కి కాల్ చేసి, సామ్రాట్, న్యూస్ చూసావా అని అడుగుతుంది. హా బేబీ, నేను చూశాను, నువ్వేం కంగారు పడకు, దాని గురించి నేను చూసుకుంటాను అని చెప్తాడు సామ్రాట్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ వీడియోను క్లియర్ చేపించు అని దామిని ఆర్డర్ చేసింది. హా నాకు తెలుసు, నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు సామ్రాట్. సామ్రాట్ అప్పటికే ఆ వీడియోను ఇంటర్నెట్లో లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నాడు. వీడియోను క్లియర్ చేశానని చెప్పాక కూడా దామిని చాలా కంగారు పడుతుంది. ఎందుకంటే ఆ కొద్ది సమయంలోనే వీడియో చాలా వైరల్ అయింది కాబట్టి. వీడియోను సామ్రాట్ క్లియర్ చేసే ముందు కొంతమంది మాత్రమే చూసినా అందులో విజయ్ కూడా ఒకడు. పవిత్ర కిరణ్ల రూమర్స్ మొదలైనప్పటి నుండి పవిత్ర గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో అప్లోడ్ అయినా అతని కంప్యూటర్కి నోటిఫికేషన్ వచ్చేలా సెట్ చేసుకున్నాడు విజయ్. వీడియో పోస్ట్ అయిన కొద్ది క్షణాలకే విజయ్ చూశాడు. దామిని పవిత్రను కాలితో తన్నుతున్న ప్రతిసారి అతనికే దెబ్బ తాకుతున్నట్లు బాధపడతాడు విజయ్. పవిత్ర కళ్ళు తిరిగి పడిపోయే వరకు దామిని కడుపులో తన్నుతూనే ఉండడం చూసినప్పుడు విజయ్ రక్తం కోపంతో మరిగిపోయింది. కిరణ్ కరెక్ట్ టైంలో సహాయం చేసి ఉండకపోతే పవిత్ర ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయేది. అందుకే ఆ రోజు రాత్రి పవిత్ర ఇంటికి రాలేదు. తన తాతయ్య ఇంటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి హాస్పిటల్లో రెస్ట్ తీసుకుందని విజయ్కి అర్థమవుతుంది. పవిత్ర ఇంత పెద్ద సమస్యలో ఇరుక్కుని ఒళ్లంతా గాయాలతో నిండినా కూడా అతని ఎమోషన్స్ గురించి ఆలోచించి అబద్ధం చెప్పిందని తెలుసుకుని విజయ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. అతని ఫీలింగ్స్ గురించి ఇంతలా కేర్ తీసుకుంటున్న పవిత్రను కాపాడలేకపోయాడని బాధపడతాడు. ఆమెకి సెట్లో గాయాలయ్యాయని కూడా తెలుసుకోలేని నాకు తనని ఇష్టపడుతున్నానని చెప్పే హక్కు లేదు అని బాధగా మనసులో అనుకుంటాడు. ఈ వీడియో చూశాక పవిత్ర మీద దామినికి ఎంత ద్వేషముందో విజయ్కి అర్థమయ్యింది. దామిని పవిత్ర మీద రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేస్తుందని, ఇప్పటి వరకు జరిగిన సమస్యలన్నిటికీ కారణం దామినియే అని తెలుసుకుని ఆమెకి గుణపాఠం చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. విజయ్ ఆ వీడియోను కంటిన్యూస్ గా ప్లే చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఒక 10 సార్లు చూసుంటాడు. అయినా మళ్లీ చూస్తుండగా సడన్ గా ఏదో ఎర్రర్ అని చూపిస్తూ వీడియో ఆగిపోయింది. విజయ్ ఆ పేజ్ ను రిఫ్రెష్ చేసి చూశాడు. కాని ఇప్పటి వరకు వచ్చిన ఈ వీడియో ఎక్కడా కనిపించడం లేదు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ తో విజయ్ ఈజీగా గెస్ చేశాడు, ఎవరో దామినికి సహాయం చేయడం కోసం ఈ వీడియోను డిలీట్ చేశారని. విజయ్ కళ్ళు అగ్నిగోళంలా కోపంతో మండిపోతున్నాయి. ఇదంతా ఎవరు చేస్తున్నారు? నా మధుశ్రీని హర్ట్ చేసే ధైర్యం ఎవరికుంది? ఖచ్చితంగా దామిని వెనుక ఎవరో ఉన్నారు అని కోపంతో టేబుల్ మీద కొడుతూ సురేష్ను పిలిచాడు.
మరుక్షణమే విజయ్ ముందుకు వచ్చిన సురేష్కి అతని బాస్ ముఖంలో ఉన్న కోపాన్ని చూడగానే వణుకు పుట్టింది. నరకాన్ని ఏలుతున్న యముడిలా అతని చూపుతోనే అందరినీ కాల్చేసేలా కనిపిస్తున్నాడు. విజయ్ ఇలా టేబుల్ను కొడుతూ అసహనంగా ఉన్నాడంటే ఖచ్చితంగా అతని కోపం పీక్స్లో ఉందని సురేష్ గెస్ చేస్తాడు. అతని బాస్ ఇంత బ్యాడ్ మూడ్లో ఉన్నాడంటే అది పవిత్రకి సంబంధించిన విషయమని గ్రహించాడు. సురేష్ కూడా పవిత్ర గురించి వస్తున్న రూమర్స్ను చూస్తూనే ఉన్నాడు. మెల్లగా విజయ్ దగ్గరికి వచ్చి, బాస్ ఏమైంది, అంతా ఓకేనా అని జాగ్రత్తగా అడుగుతాడు. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకో అని కోపంగా అరిచాడు. అతని అరుపులో పవిత్రకి ఏమవుతుందో అన్న బాధ, ఆమెను కాపాడాలన్న తపన కనిపిస్తుంది. బాస్, మీరు చెప్పేది ఆ రూమర్స్ గురించేనా అని అడిగేలోపే అతని మాటలను పూర్తి చేయనివ్వకుండా పేపర్ మీద ఒక డేట్ రాసి, వెళ్ళు, ఆ రోజు పవిత్రకి సెట్లో ఏం జరిగిందో తెలుసుకో, జరిగిన ప్రతి విషయం నాకు తెలియాలి అని పేపర్ను ఇస్తూ ఆర్డర్ చేస్తాడు. సురేష్ కూడా ఈ రోజు అప్డేట్ అయిన వీడియోను చూశాడు. ఆ వీడియో చూడగానే విజయ్కి చూపించాలని అనుకున్నాడు. కాని అప్పటికే ఆ వీడియోను ఎవరో తీసేశారు. అలాగే బాస్ అని చెప్పి సురేష్ వెళ్లిపోయాడు. అనుపమ రిలీజ్ చేసిన వీడియోను ఎక్కడా కనిపించకుండా డిలీట్ చేయడమే కాకుండా పవిత్రను ఇంకా అవమానపరిచేలా ఆమె మీద కొత్త రూమర్స్ను సృష్టించాడు సామ్రాట్. మధుశ్రీ తన కుటుంబంతో బంధాలు తెంచేసుకుంది. చిన్నప్పటి నుండి గొడవలను ఇష్టపడేది. అందరితో అనవసరంగా గొడవలు పడుతూ సమస్యలు కొని తెచ్చుకునేది. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి చెడు అలవాట్లతో పాటు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని అబార్షన్ కూడా చేసుకుందంటూ కల్పితాలను ఒక ఆర్టికల్గా మార్చి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు సామ్రాట్.